ఆ రోజు 91లో బాబ్రీ మసీద్ డిమాలిషన్ జరిగిన తర్వాత వేల మందిని లక్షల మందిని మొబిలైజ్ చేసి జాతీయ అంతర్జాతీయ మీడియా అందరూ ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఆయన అది అయిన తర్వాత రిజైన్ చేశాడు జాగ్రత్తగా. అక్కడ మొత్తం పట్టణాల్లో నగరాల్లో భారతదేశం అంతటా ఉద్రిక్తతలు విద్వేషం రెచ్చగొట్టి చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మెజార్టీ, కానీ హిందువులు ఈ పార్టీని చిత్తుగా ఓడించారనే విషయం చెప్తున్నాను. మళ్ళీ ఎన్నుకోలేదు, మళ్ళీ ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోనూ కాంక్షణ బీఎస్పీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది తప్పితే మళ్ళీ బీజేపీ నెగ్గలేదు. అంటే ప్రజలు తిరస్కరించారు. ఎవరు? మెజారిటీగా ఉన్న హిందువులు. ఇప్పుడు ఇటువంటి షూటింగ్ జరిగినా సరే హిందువులు వెళ్ళి ఓట్లు వేస్తున్నారు అనేది మనకు అనుమానించాల్సి వస్తుంది. అలా కనిపిస్తుంది. మరి దీంట్లో ఎగ్జాక్ట్గా ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయా లేదా అనుమానం ఉంది. సర్ అనే పేరు మీద ఎన్నికల్లో లక్షల మంది 60 లక్షలు 70 లక్షలు కోటి మంది తీసి పారేస్తున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు తీయడమా అని సుప్రీంకోర్టు అడిగితే వాళ్ళు చెప్పలేక తలకాయలు పట్టుకుని రకరకాలుగా జడ్జిమెంట్లు చెప్తున్నారు. మతం పెరుగుతోంది, అర్థం చేసుకోండి. బీహార్లో ఏం చేశాడంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా ముఖానికి గుడ్డ పెట్టుకుంటే ఆ పరదాన్ని తన చేతులతో స్వయంగా లాగేయడం అనేది జరిగింది. అలా చేయొచ్చా? అలా చేయటం మర్యాద? అలా చేయటం పద్ధత? ఆ విధంగా ఎక్కడ జరుగుతుందా? అదే విధంగా ఒక హిందూ మహిళ కొంగు వేసుకుని వస్తే ఆమె కొంగుని నచ్చని వాళ్ళు ముఖ్యమంత్రులు తీసేయడం మనం ఎప్పుడైనా చూసామా? ఆయనకు అంత ఇబ్బంది ఉంటుంటే ఆమెను అడిగి ఉండవచ్చు, అమ్మ మీ ముఖం చూపించండి, ఇక్కడ ఏదో పట్టాలు ఇస్తున్నామని. ఏదైనా వాళ్ళ ఇన్ కేసు ఒక టెక్నికాలిటీ ఉండుంటే, అదర్వైజ్ ఒక ముస్లిం అధికారులను ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఒక మహిళని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ముస్లిం మహిళని. కానీ ఆయన స్వయంగా ముందుకు ఎంత లోకువ, ఎంత చులకన అనుకోవాలి ఆ విషయానికి. ఆయన ఆ పని చేశాడు. ఇది బయట ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే దానికి స్పందన ముస్లిం సమాజం నుంచి కనిపిస్తుందంటే దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి. చాలా మంది ముస్లింలు మతంలో మునిగి తేలుతున్నారు, మతానికి సంబంధించిన పోస్టులు పెట్టుకుంటున్నారు, వేరే పనులు చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ముస్లింలలో ప్రజాస్వామిక శక్తులు, ఉదారవాద శక్తులు రావడం ఇంకా తగ్గిపోతుంది, రావడం లేదు. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు బాధపడ్డాడు. మీకు తెలుసా, అప్పుడు పార్టీషన్ టైంలో ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు హిందూ అయితే బీజేపీకి ఓట్ చేయాలి, హిందూ అయితే బీజేపీకి ఓట్ చేయాలి ప్రచారం చేస్తున్నారు బయట. హిందూ కాదా నువ్వు? హిందూ కాకపోతే దానికి వాళ్ళ హిందువులు లోబడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చాలా కాలం క్రితం దేశ విభజన సమయంలో 1946లో జరిగిన ఎన్నికల్లో నువ్వు ముస్లిం అయితే ఖురాన్ మీద ప్రమాణం చేయి, నువ్వు ముస్లిం అయితే ముస్లిం లీగ్ ఓటేయాలి అనే ప్రచారానికి ముస్లింస్ లోను కాబట్టి ఆ రోజు దేశ విభజన జరిగింది. 1946 ఎన్నికల్లో ముస్లిం లీగ్ కనుక ఓడిపోయి ఉంటే, అది కూడా మనం వేసాం ఓట్లు, వాళ్ళు వేలే, పాకిస్తాన్లో వేలే, వాళ్ళు ఓడించారు. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో గఫార్ ఖాన్ 1946 ఎన్నికల్లో చిత్తుగా ఓడించాడు ముస్లిం లీగ్ని. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఓటేయడం వల్ల పాకిస్తాన్ వచ్చింది. చాలా మంది తెలియదు రాష్ట్రం. అంత క్రితం చాలా కాలం ముందు జవహర్లాల్ నెహ్రూ అన్నాడు ముస్లింలు 20 ఏళ్ళు వెనకబడ్డారన్నాడు. ఆయన 20 ఏళ్ళు కాదు, ఇవాళ మనం కలుపుకుంటే ఇంకా 70 ఏళ్ళు 90 ఏళ్ళు వెనకబడ్డారని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా వెనక్కి కూడా నడిచారని చెప్పొచ్చు. ఎందుకంటే ముస్లింలో ఎక్కడ ఉదారవాద శక్తులు కానీ ప్రజాస్వామిక శక్తి మనకు కనిపించడం లేదు. నేను చాలా మందిని చాలాసార్లు అడుగుతాను. ఇక్కడ మనం చూస్తే కనుక పాత బస్తీలో వారి తాతగారు వెనక్కి వెళ్ళి చూసినా సరే ఆయనకు ముందు ఒక వయసు, అంత తర్వాత ఒక వయసు, ఇప్పుడు ఒక వయసు, ఆ తర్వాత కొడుకు కూడా ఒక వయసు. ఎందుకు వాళ్ళు ఎగ్గుతారు? వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు బహుశా పాత బస్తీని అని మనం అనుకోవచ్చు. పాత బస్తీని మనం వెళ్ళి చూడొచ్చు. ఏమైనా రోడ్లు ఉన్నాయా, ఏమైనా సక్రమైన కరెంట్ ఉన్నదా, ఏదైనా ఏమీ లేదు. అంతకంటే దరిద్రమైనటువంటి ఏరియా లేని విధంగా దాన్ని తయారు చేసి పెట్టినా అదే పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అంటే దానికి సమాధానం మా వాళ్ళు కాబట్టి, ముస్లిం కాబట్టి అని తప్పితే ఇంకేమి రాదు. మీరు ఒక పార్లమెంట్ సీటుకి ముస్లిం కాబట్టి ఓటేస్తాం, వాడు ఏం చేసినా ముంచినా తేల్చినా అని అంటే, భారతదేశంలో మేము మెజార్టీ కాబట్టి మేము హిందూ పార్టీకి ఓటేస్తాం, వాడు ముంచినా తేల్చినా, వాడు ఎంత దుర్మార్గంగా ఉన్నా హిందువులు చెప్తే మేము ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నాను నేను. ఈ రోజు కూడా ఎవడో ఒక ఇన్సిడెంట్ కనిపిస్తుంది మనకి. ఎవడో ఒక తాగుబోతు వేద పనికిరాని నీచుడు ముత్యాలమ్మ గుడినో దేన్నో పోయి తన్ని వస్తాడు, సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది, మన్నాడు టీవీలో అదే వైరల్ అవుతుంటాయి. మన వాళ్ళు కూర్చుని వాడు ఒక్కడో చేస్తే అందరినంటే ఎలాగబ్బా అని గల్లీలో చర్చించుకుంటారు. లేకపోతే వెళ్ళి ఆ రోజు వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ ఇంటి పని, వాళ్ళ వంట పని, వాళ్ళ పనులు, వాళ్ళ పిల్లల్ని దింపుకోవడం, కానించుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం, లేకపోతే ఎక్కడైనా ఉంటే మతానికి సంబంధించిన పోస్టులు పెట్టుకునే పని చేస్తారు తప్పితే ముందుకొచ్చి ఛీ ఆ వెధవ వృద్ధి చేయండి ఒక 10 మంది చెప్పకూడదు. వృద్ధి చేయాలని నా ఉద్దేశం కాదు. ఆ ఆగ్రహ ప్రకటన ఎక్కడుంది? ఆ ప్రకటన వచ్చి ఉంటే ఇవాళ దాన్ని ప్రతి ముస్లిము అనుమానించే పరిస్థితికి ఎందుకు హిందూ దిగజారిపోతున్నాడని మీరు గమనించాలి. ఒకదాని వెంట ఒకదాని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది ఒక ముస్లిం బాడీస్ ఖండిస్తే వచ్చేటువంటి స్పందన వేరుగా ఉంటుంది.